వెల్కమ్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ బై రాజ్మణి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దీన్ని ఉప్పు పిండి అంటారు. ఇది మా అత్తగారింట్లో చాలా ఫేమస్. మా అత్తగారు చాలా బాగా చేసేవారు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. నేను చెప్పి ఈ ఇంగ్రీడియంట్స్ పోపు సామాన్లు చూడండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి తాలింపు వేయాలి, కొంచెం జీరా, ఇంగు మస్ట్ అండ్ షుడ్గా వేయాలి ఈ రెసిపీలో. నెక్స్ట్ కావాల్సిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం చిన్న చిన్న తరుగు చేయాలి. నెక్స్ట్ జీడిపప్పు, కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటో అండ్ కర్రీ లీవ్స్. ఈ మనం ఒక ఫుల్ గ్లాస్ వరి నూక తీసుకున్నాం. దిస్ ఇస్ బియ్యాన్ని నూక ఆడిస్తే వరి నూక అంటారు, అది తీసుకున్నాము. నెక్స్ట్ ఈ పెసరపప్పుని హాఫ్ తీసుకోవాలి. వరి నూక 1 గ్లాసు, హాఫ్ పెసరపప్పు. పెసరపప్పుని కడిగి వేయాలి, కడుగుతాను ఇప్పుడు. నెక్స్ట్ కొబ్బరి మంచి రుచిని తెస్తుంది. ట్రెడిషనల్ రెసిపీ, దీన్ని ఉప్పు పిండి అని అంటారు. ఉప్పు పిండి చేయడానికి స్టవ్ వెలిగిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యాక నూనె వేడైంది. తాలింపు దినుసులు వేసుకుంటాను. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగు మాత్రం డెఫినెట్గా వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, కడిగి ఉంచుకున్న పెసరపప్పు కొంచెం పప్పుతో పాటు వేసుకోవాలి. ఇది 1 గ్లాస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. పెసరపప్పుకి 1 గ్లాస్ వాటర్ వేయాలి. పెసరపప్పు కూడా వేసాం కదా, దానికి 1 గ్లాస్, టోటల్ 4 గ్లాసెస్. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొబ్బరి కూడా దీంట్లో వేయాలి. కొబ్బరితో ఈ ఎసరు బాగా మరగాలి. అప్పుడే మరిగినప్పుడు నూకు వేసుకోవాలి. కొంతసేపు మరగనిద్దాం. నేను ఎప్పుడు ఎక్కువగా నా వంటల్లో కల్లుప్పునే వాడతాను. న్యాచురల్గా వచ్చేవి ఎప్పుడూ శరీరానికి హాని చేయవు, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఎక్కువగా న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను. మీరు కూడా నా టిప్ నచ్చితే పాటించండి. ఇప్పుడు చూసారా ఎంత బాగా మరుగుతుంది. కొబ్బరితో పోపుతో కలిసి అన్నీ బాగా మరిగినప్పుడు నూక వేసుకోవాలి, వరి నూక. పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలాగా, హైలో 2 మినిట్స్ అయ్యాక ఇంకొక 10 మినిట్స్ సిమ్లో అలా ఉంచితే బాగా ఉడుకుతుంది. ఉప్పు పిండి రెడీ అయిపోయింది. చూసారా ఎంత విడివిడిగా వచ్చిందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెసరపప్పు
వేయడం వల్ల మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు లైక్ అయితే మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.